మీ జబర్దస్త్‌లో యాంకర్స్ పొట్టి పొట్టి డ్రెస్సులు ఏసుకొస్తున్నారు. వాళ్ళకి డ్రెస్సులు సరిపోవట్లేదా? లేకపోతే క్లాత్ సరిపోవట్లేదా అనే కామెంట్లు గూడా ఉన్నాయి. అలా ఏం లేదు. ఏమంటారు షోస్‌లో యూత్ అన్నప్పుడు ఖచ్చితంగా అంటే పొట్టి అని అనలేము. ఇప్పుడు స్లీవ్‌లెస్‌లు బయట కూడా వేసుకుంటున్నారు. సో, వాళ్ళు వేసుకుంటారు. అంటే బయట వేసుకున్న వాళ్ళకి ఎక్స్‌పోజర్ ఉండదు. వీళ్ళకేమంటే ప్రోమోస్ వస్తాయి, ట్రైలర్స్ వస్తాయి, మళ్ళీ టీవీలో వస్తుంది, మళ్ళీ ఏమంటారు ఇప్పుడు యూట్యూబ్‌లో వచ్చినాయి, రీల్స్ వస్తాయి కాబట్టి ఎక్కువగా రీచబుల్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక మాట అనటం. అంతేగాని అందరూ బయట ఏదైతే మహిళలు వేసుకుంటున్నారో అవే కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు కానీ వల్గర్‌గా ఎవరు వేసుకోవట్లేదు. ఇద్దరు యాంకర్‌లో మీకు ఎవరంటే బెస్ట్ అనిపిస్తది? నేను చాలా సందర్భాల్లో టీవీలోనే చెప్పాను. అనసూయ అంటే నాకు ఒక ఏమంటారు కష్టపడి పైకొచ్చి ఒక ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా తన ఫిగర్‌ని మెయింటైన్ చేసుకొని సక్సెస్ అవుతుందని ఒక గౌరవం. కానీ రష్మి అంటే చాలా ఇష్టం. ఎందుకో అనసూయకు కూడా తెలుసు. నేను చాలాసార్లు అనౌన్స్ చేశాను కదా. నేను నాగబాబు గారు ఉన్నప్పుడు అడిగితే ఆయన అనసూయ పేరు చెప్తే నేను రష్మి. ఎందుకంటే రష్మి చిన్నపిల్ల అండ్ ఇప్పటికి కూడా తన ఏజ్ అంత అయినా కూడా తనకున్న రెస్పాన్సిబిలిటీస్ తన అక్కలకి పెళ్లి చేసి తన తల్లిదండ్రులు చూసుకుంటూ అంత మెచ్యూర్డ్గా వర్క్ చేస్తుంది. కానీ చూడటానికి చైల్డిష్గా క్యూట్గా ఉంటుంది అండ్ నాన్ కాంట్రవర్షియల్, ఎవరితో కాంట్రవర్సీకి పోదు. అండ్ డే అండ్ నైట్ షూటింగ్ అయినా మార్నింగ్ వచ్చినప్పుడు ఏ స్మైల్ ఏ ఎనర్జీతో ఉంటుందో రాత్రి 12 అయినా నెక్స్ట్ డే 6 అయినా అదే ఎనర్జీ అదే స్మైల్తో ఉంటుంది. సో అది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను హీరోయిన్గా ఉన్నప్పుడు అందరూ 6, 7 అవుతూనే టైర్డ్ అయిపోతారు. నేను మాత్రం అదే మార్నింగ్ ఏ ఎనర్జీతో ఉంటే నెక్స్ట్ డే డాన్స్ మేమైతే ఈ ఒక ఈవెంట్లో నేను ఈయన శేఖర్ మాస్టర్ ఒక సాంగ్ చేసాం, చిరంజీవి గారిది 150 సినిమాది. అది నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి తీశారు. ఈరోజు మార్నింగ్ 8కి స్టార్ట్ అయింది. మొత్తం ఈవెంట్ ఫినిష్ అయ్యాక డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ సాంగ్కి మళ్ళీ ఒకసారి షిఫాన్ వేసుకొని చేయాలి. ఎందుకంటే ఆ మొత్తం ఎపిసోడ్ నేను రాణి గెటప్లో ఉంటా. సో నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి ఎలా ఉంటుంది అందరూ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. మేము చేసే ఆ సాంగ్ మీరు చూడండి, చూస్తే షాక్ అవుతుంది. ఇది నెక్స్ట్ డే చేశారా ఇంత ఎనర్జీ ఇంత ఎక్స్ప్రెసివ్ కానీ అంటే అట్లుండే వాళ్ళం మేము. సో ఆ అమ్మాయిని చూస్తే నాకు ఆ వర్క్ అంటే కమిట్మెంట్ అది నచ్చింది.